లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్‌లో భాగంగా మీ భవిష్యత్ మీ చేతుల్లో అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం మన జీవితంలో చాలా అవసరమైనది. కానీ చాలామందికి అలవాటు కానిది. అదే డబ్బు పొదుపు చేయటం. అది ఎలా సంపాదించాలో కాదు, ఎలా కాపాడుకోవాలో డబ్బు గురించే కానీ సంపాదన గురించి కాదు, పొదుపు గురించి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఖర్చు చేయండి. నిజంగా అవసరమా? లేక కోరికలు, ఆశలు, విలాసాల కోసం ఖర్చు చేస్తున్నారా అనేది ప్రతిసారి ఆలోచించండి. మనం ఎంత సంపాదించినా దాన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కొందరు లక్షలు సంపాదిస్తారు కానీ చివరికి ఖాళీగానే ఉంటారు. మరి కొందరు వేల రూపాయల జీతంతోనూ భద్రంగా జీవిస్తుంటారు. కారణం పొదుపు అలవాటు. ప్రతి నెల జీతం వచ్చిన వెంటనే కనీసం 20% పొదుపు చేయండి. మిగిలిన డబ్బుతో ఖర్చులు ప్లాన్ చేయండి. మొదట ఖర్చు చేసి మిగతా డబ్బు పొదుపు చేయాలని చూస్తే ఆ డబ్బు మిగలదు. పొదుపు అంటే త్యాగం కాదు, అది బాధ్యత. మన భవిష్యత్తు పట్ల మన బాధ్యత. చాలామందికి పొదుపు అంటే తినటం మానేయటం, బట్టలు కొనటం మానేయటం అనుకుంటారు. కానీ నిజంగా పొదుపు అంటే ఈరోజు అవసరం లేని ఖర్చులను వదిలి రేపటి అవసరాలకి సిద్ధపడటం. మీరు తక్కువ ఖర్చు చేస్తే తక్కువగా జీవిస్తున్నట్లు కాదు, తెలివిగా జీవిస్తున్నట్లు. ఒకసారి మీరు ఆలోచించండి, మనలో ఎంతమంది డబ్బు సేవ్ చేయటం అలవాటు చేసుకున్నాం? చాలామందికి డబ్బు వస్తుంది వెళ్తుంది కానీ మిగిలేది జీరో. ఎందుకంటే మనం డబ్బు సంపాదించటమే నేర్చుకున్నాం కానీ దాన్ని ఆదా చేయటం మాత్రం మర్చిపోయాం. ఒకసారి మనం గత వారం కొన్న వాటి గురించి గుర్తు తెచ్చుకోండి. అవన్నీ అవసరమా? వాటిలో ఎన్ని వాడుతున్నాం, ఎన్ని పక్కన పడేసాం? ఆర్థిక భద్రత కోసం ఖర్చు తగ్గించండి. మన డబ్బు మన కష్టంతో సంపాదించినది. ప్రతి రూపాయి వెనక మన శ్రమ ఉంది. దాన్ని ఖర్చు చేసే ముందు ఆలోచిద్దాం. ఆఫర్లు చూసి కాదు, అవసరం చూసి షాపింగ్ చేయండి. ఆఫర్ల పేరుతో అవసరం లేని వస్తువులు కొనటం పొదుపుకు ప్రధాన శత్రువు. పొదుపు చిన్నదిగా మొదలవుతుంది, గొప్పదిగా మారుతుంది. పొదుపు మొదటి అడుగు మీరు మీ ఖర్చులను తెలుసుకోవటం. పొదుపు ఒకరోజు పని కాదు, అది మీ జీవనశైలి కావాలి. చిన్న పొదుపే పెద్ద మార్పు. పొదుపు అంటే పెద్ద మొత్తాలే అక్కర్లేదు, 10 రూపాయలైనా పొదుపే. పొదుపు అనేది అలవాటు. మొదట చిన్న మొత్తంతో మొదలుపెట్టండి. లక్ష్యం లేకుండా పొదుపు లేదు. ఇల్లు, కారు, ఒక ట్రిప్పు, ఇలా లక్ష్యం ఉంటే పొదుపు మోటివేషన్ అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితుల్లో గొప్ప స్పష్టమైన మార్పు చూస్తారు. నో స్పెండ్ డేస్ ప్లాన్ చేయండి. వారంలో ఒకరోజు ఖర్చు చేయడం అనే పద్ధతిని అలవాటు చేసుకోండి. ఈ పద్ధతి ఆర్థిక డిసిప్లిన్ నేర్పుతుంది. పొదుపు చేసేవాడే సరికొత్త అవకాశాలను సృష్టించగలడు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిత్రులారా, మనం ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు, ఎంత పొదుపు చేస్తున్నామన్నదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటివి కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.